హాయ్ హలో ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ గుంటూరు అమరావతి రోడ్డు నగరాల్లోని బాలాజీ నగర్లో ఉంది. ఈస్ట్ ఫేస్ ఖాళీ స్థలం 370 గజాలు, 44-75 కొలతలు. ఈస్ట్ ఫేస్ ముందు 33 అడుగుల రోడ్డు ఉంటుంది. ఏరియాకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది. అలాగే గ్రౌండ్ వాటర్ వచ్చేసి సవ్వలు వాడుకోవడానికి ఉపయోగపడతాయి. స్థలం అయితే ఈ విధంగా ఉంటుంది. 44-75 కొలతలు. ఈస్ట్ ఫేసు దాదాపుగా మెయిన్ రోడ్ మీద నుంచి 9వ రోడ్లో వస్తుంది. బాలాజీ నగర్లో కన్స్ట్రక్షన్కి బాగా సూటబుల్ అయ్యేటువంటి స్థలము. 370 గజాలు, ఫ్లోర్కి ఒక బిల్డింగ్ అలా కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈస్ట్ ఫేసు ఆల్ అమ్యూనిటీస్ అయితే చాలా దగ్గరలో ఉంటాయి. స్కూల్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, థియేటర్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపుగా 1.5 కిలోమీటర్ రేడియేషన్లోనే ఉంటాయి. కిలోమీటర్ రేడియేషన్లోనే మాత్రమే ఉంటాయి. ఇవన్నీ కూడా మోస్ట్లీ ఇవన్నీ చాలా దగ్గరలో ఉన్నటువంటి ఖాళీ స్థలం. అలాగే మంచి రేటు ఉన్నటువంటి కూడా ఖాళీ స్థలం అనుకోవచ్చు. దాదాపుగా ఇది గజం వచ్చేసి 35,000 చెబుతా ఉన్నారు. కూర్చొని మాట్లాడుకుంటే లిటిల్ బిట్ బార్గెన్ చేయడానికి అవకాశం ఉంది. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే ఎన్ఆర్ రింగ్ రోడ్డుకి కూడా దగ్గరలో యాక్సెస్ ఉంది. ఎన్ఆర్ రింగ్ రోడ్డుకి కూడా వెళ్ళొచ్చు. ఈ రోడ్ నుంచి కాదు, పక్క రోడ్ నుంచి ఎన్ఆర్ రింగ్ రోడ్డుకి వెళ్ళొచ్చు. మోస్ట్లీ స్థలం అయితే ఈ విధంగా ఉంటుంది. బాగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా. 370 గజాల ఖాళీ స్థలము, రెడీగా కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి ఖాళీ స్థలం ఇది. అలాగే గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ ఖాళీ స్థలము లేదా అపార్ట్మెంట్ ఫ్లాటు లేదా పాత ఇల్లు అమ్మదలిచిన వారు సంప్రదించండి రావుస్ ప్రాపర్టీస్ వారిని. అలాగే గుంటూరు జనచైతన్య ఓపెన్ ప్లాట్స్ ఎవరైనా అమ్మదలిచిన వారు సంప్రదించండి రావుస్ ప్రాపర్టీస్ వారిని. జనచైతన్య ఖాళీ స్థలాలు ఎవరైనా అమ్ముకోవాలి అనుకున్నవారు సంప్రదించండి రావుస్ ప్రాపర్టీస్ వారిని. ప్రస్తుతం ఉన్న ధరలకు అనుగుణంగా మీ ఖాళీ స్థలాన్ని అమ్మి పెడతాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు, హైదరాబాద్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అంటే కూడా మీ కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.